ఓం శ్రీకృష్ణాయ నమ. ఈ ఉద్దంకుడు పౌష్య మహారాజ్ దర్శనానికి బయలుదేరాడని మనం కిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అంటే గురువుగారికి స్మరించుకుంటూ, ఆయనకు కూడా చెప్పి ఆయన్ని స్మరించుకుంటూ భగవన్నామ స్మరణ చేస్తూ గురుపత్ని కోరినటువంటి కుండలాల కోసం పౌష్య మహారాజుని కలవడానికి ఆయన భార్య అయినటువంటి మహారాణి గారి కుండలాల కోసం బయలుదేరాడు. ఆయన అడవిలో వెడుతుంటే ఓ చోట పెద్ద ఎద్దును, దాని మీద కూర్చున్నటువంటి ఒక మహాపురుషుడిని చూశాడు. ఈయన చూసి, ఆహా, ఈ అడవిలో ఎవరు ఈయన ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అడవిలో ఇంత ప్రకాశిస్తున్నటువంటి ఈ మహాత్ముడు ఎవరా అని తనలో తాను ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటే, ఇంతలో ఆయనే ఈ ఉద్దంకుడిని పిలిచి, నాయన ఉద్దంక, ఇదిగో ఈ ఎద్దు పేడ తిను అన్నాడు. ఉద్దంకుడు, అయ్యా, నేను పౌష్య మహారాజు దగ్గరికి వెళుతున్నాను, ఈ గోమయాన్ని మాత్రం నేను ఇప్పుడు తినలేను కదా అని అన్నాడు. దానికి అతను, ఉద్దంక, మీ గురువు కూడా ఇది తిన్నాడు, పర్వాలేదు, గురువు చేసిన పని శిష్యుడు చెయ్యొచ్చు, కాబట్టి నువ్వు తిను అని గట్టిగా చెప్పాడు. ఇక ఏం చేయాలో తెలియక, తనకి ఇష్టం లేకపోయినా గురువుగారు చేసిన పని శిష్యుడు చెయ్యాలి అనేటువంటి ఆ మాట ఆయనకి బాగా నచ్చింది. అందుకని ఆ ఉత్తమ పురుషుడు ఇచ్చినటువంటి ఆ ఎద్దు ఒక మూత్రాన్ని, పేడని గబగబా తొందరగా తినేసేసి చేతులు కాళ్ళు కడుక్కొని, అంటే ఆచమనం చేసేసాడు. నుంచుని ఆచమనం చేసేసి ఇక పౌష్య మహారాజును కలవడానికి బయలుదేరాడనమాట. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత పౌష్య మహారాజును కూడా కలిశాడు. ఆ రాజుగారు అప్పుడు అందరితో కూర్చొని ఉన్నాడనమాట. ఈయన చూడంగానే గబగబా ఎదురొచ్చి, ఆహా, పుణ్యాత్ముడా, ఎందుకు వచ్చారు అని మర్యాదగా అడిగి ఆసనం చూపించి అడిగారనమాట. మీరు ఎందుకు వచ్చారు స్వామి, మీరు పెద్దలు, మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చి ఏమిటి కారణం అని అడిగితే, అప్పుడు గురుపత్ని అడిగినటువంటి మహారాణి కుండలాల గురించి ఆయనకి చెప్పి, ఇట్లా మా గురుపత్ని అడిగారు, అందుకని నేను వచ్చాను మీ దగ్గరికి, కొంచెం కనుక అవి ఇప్పిస్తే, మీరు మహారాణి గారి ద్వారా మీరు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి తొందరపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇప్పించేది ఏమక్కర్లా, మీరు రాణివాసానికి వెళ్ళండి, అక్కడ మహారాణి గారు మిమ్మల్ని చూసి మీకు ఇస్తారు అని చెప్పి ఈయన రాణివాసానికి పంపించారు. పంపిస్తే ఈయన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఎక్కడ చూసినా కూడా మహారాణి కనపడలా. అమ్మ మహారాణి గారు, పౌష్య మహారాజు గారు, రాణి గారు, మీరు కనపడండి అమ్మా అని అంటే ఆమె కనపడలేదు. సరే, ఈయన మోసం చేశాడు నన్ను ఈ మహారాజు అని చెప్పి గబగబా బయటకు వచ్చేసాడు. వచ్చిన వాడు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వామి, నన్ను మోసం చేశారేంటి మహారాజా, లోపల అసలు రాణిగారే లేరు, మీరు ఉన్నారని పంపించారు అని. అదేంటి, రాణిగారు ఉండాలి అని చెప్పి ఆయన కొంచెం ఆలోచించుకొని, సరే నేను వద్దంక, నువ్వు ఎక్కడో తప్పు చేసావు, ఆ తప్పు ఎక్కడో ఎంగిలి ముఖంతో నువ్వు ఆమెను చూసి ఉంటావు, నీ తప్పుని ఓసారి గుర్తు తెచ్చుకో అని చెప్పి ఆయనకి అడుగుతాడనమాట. అప్పుడు ఉద్దంకుడు ఆలోచించాడు, ఏం చేశాను అని. అప్పుడు ఈయన పేడ తిన్నాడు, మూత్రం తాగాడు, కానీ గబగబా ఆచమనం చేశాడు. నుంచొని ఆచమనం చెయ్యకూడదు అనేది ఇందులో చెప్పారన్నమాట. ఈ గురువుగారు నుంచొని ఆచమనం చేయకూడదు అని చెప్పారు. అప్పుడు ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటిది కాబట్టి నువ్వు నిలబడి గబగబా తినేసి గబగబా చేతులు కడుక్కొని రావటం అనేది తప్పు, నువ్వు ఆ తప్పు వల్లనే ఆమె నీకు కనపడలేదు అని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఉదయం అలాగా అని చెప్పి గబగబా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం ఎట్లా చేయాలంటే తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి, శబ్దం చేయకూడదు. ఇప్పుడు కూడా నీళ్లు తాగేటప్పుడు కానీ మనం శ్వాస పీల్చేటప్పుడు పెద్దగా శబ్దాలు చేయకుండా మంచినీళ్ళు తాగుతా 3 మార్లు ఆచమనం చేసి 2 మార్లు వేళ్ళు యొక్క చివరి భాగాలతో ముఖాన్ని తుడుచుకోవాలి. తర్వాత చెవులు, ముక్కు, అట్లా ఈ ముఖం మీద ఉండేటువంటి ఇంద్రియాలని స్పృశించాలన్నమాట. అట్లా తాకి అప్పుడు పూర్తవుతుందన్నమాట ఆచమనం. అలా పూర్తి చేశాడు. అలా పూర్తి చేసి ఇప్పుడు వెళ్ళవయ్యా అన్నారు. అనగానే అప్పుడు ఈయన ఇంకా రాణివాసానికి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఆయనకి రాణిగారు కనపడ్డారు. కనపడిందే కాకుండా ఆయన చాలా మర్యాదగా నమస్కారం చేసి, రండి స్వామి, ఏం కావాలి మీకు అని
అడుగుతుందన్నమాట. మిమ్మల్ని మీలాంటి గురువుగారులను చూడటమే మాకు చాలా ధన్యమైపోయింది, మీకేం కావాలని చాలా మర్యాద చేస్తుందన్నమాట. అప్పుడు ఆయన కూడాను అదే మర్యాదతో, అమ్మా గురుదక్షిణ కోసం వచ్చాను నేను, మా గురువుగారేమో మా గురుపత్నిని అడగమన్నారు ఏం దక్షిణ ఇవ్వాలి అని అడిగితే, ఆమెమో మీ కుండలాలు తీసుకురమ్మన్నది, అవేదో వ్రతం చేస్తున్నారట, ఆ వ్రతంలో మీ పౌష్య మహారాజు మహారాణి యొక్క కుండలాలు పెట్టుకొని నేను బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి అని అటువంటి ఆ కోరికతో నన్ను పంపించారు మీ దగ్గరికి అని చెప్పి, అంటే దానికే ఉంది నాయన, ఆమె మహాపతివ్రత, నువ్వు కూడా మంచి బ్రాహ్మణుడివి, ఇంతకన్నా అర్హుడైన వాడు ఎవరుంటారు, ఇదిగో నా కుండలాలు తీసుకెళ్ళు నువ్వు అని చెప్పి చేతికి ఇచ్చింది. అంతేకాకుండా ఆమె ఒక మాట చెప్పింది, ఇది నా కుండలాల కోసం నాగరాజు అనేటువంటి తక్షకుడు అనేటువంటి నాగరాజు వీటి కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఎవరిని నమ్మొద్దు, ఎక్కడ కింద పెట్టద్దు, ఎవరిని నమ్మొద్దు అని ఇలా 2-3 సార్లుగా ఆమె చెప్తే, ఈయన సరేనమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు, నన్ను తక్షకుడు ఏం గెలవలేలే, నా చేతిలోనే ఉంటాయి ఇవి అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసేసుకొని శ్రీ మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇంకా నేను బయలుదేరుతున్నాను అని చెప్పారు. ఆ రాజుగారేంటి, అయ్యయ్యో ఇప్పుడు మేము పెద్దలకి భోజనాలు పెట్టుకుంటున్నాము, ఈ సమయంలో మీరు వెళ్తే ఎట్లాగా, మీరు కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని చెప్తారు. ఉద్దంకుడు ఇప్పుడు ముందర భోజనం చెయ్యననే చెప్తాడు, కానీ ఎప్పుడైతే మనం ఎవరన్నా భోజనం పెడితే చెయ్యము అంటామో ఆ రోజంతా భోజనం దొరకదు. ఆ విషయం ఉద్దంకుడికి తెలుసు కాబట్టి, సరే రాజా నీ ఆహ్వానాన్ని నేను అంగీకరిస్తున్నాను, నేను వస్తున్నాను భోజనానికి, వడ్డించండి తొందరగా, నేను తొందరగా వెళ్ళాలి, మళ్ళీ మా గురుపత్ని దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, ఆమె మళ్ళీ వ్రతం చేసుకోవాలని మళ్ళీ పాట చెప్తాడు. అప్పుడు ఆయనకి భోజనం వడ్డిస్తారు. ఆయన అన్నం తింటూ ఉంటే చల్లగా ఉన్నట్టువే కాకుండా అన్నం అందులో ఒక వెంట్రుక కనపడుతుంది. అప్పుడు ఆయన కోపం వస్తుంది, ఏంటి ఇది చూసుకోకుండా పెట్టావు నువ్వు, నాకు కనీసం చూసుకోవాలి కదా, మంచి భోజనం అనేది పెట్టాలి కదా, కూర్చోమని పెట్టినప్పుడు, అందుకు నువ్వు అంధుడివైపోతావు అని చెప్పి ఈయన శాపం పెట్టాడు. భోజనం పెట్టింది కాకుండా ఈ విధమైన శాపానికి గురయ్యానే నేను అని చెప్పి ఆయన చాలా బాధపడి, దానికి ఆయన కూడా ఏమంటాడంటే, అదేంటి స్వామి, నేను నీకు శుద్ధమైనటువంటి అన్నాన్ని పెట్టాను, దాన్ని చూసి కూడా నువ్వు దూషిస్తున్నావు, కాబట్టి అనవసరంగా నాకు శాపం ఇచ్చావు, కాబట్టి నువ్వు అనపత్యుడు అవుతావని ఆయన ప్రతి శాపం ఇచ్చాడు. అంటే పౌష్య మహారాజు కూడా చాలా గొప్పవాడనమాట, ఆయన కూడా శాపం ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు అనమాట. అని అంటే అప్పుడు ఈయన, నాకు శాపం ఇస్తున్నారు, మీరు అపవిత్రమైన అన్నం పెట్టి పైపెచ్చు మీరు నాకు ఎదురు శాపం ఇచ్చారు కాబట్టి అన్నాన్ని పరీక్షించండి, మీరు నాకు పెట్టినటువంటి ఆహారాన్ని అంతా పరీక్షించండి అని చెప్పాడనమాట ఈ ఉద్దంకుడు. అప్పుడు పౌష్యుడు వాళ్ళందరినీ పిలిచి, అక్కడ పనిచేసిన వాళ్ళందరినీ పిలిచి, మీరు చూడండి ఇది ఎందుకని అపవిత్రమైంది అని చెప్తున్నారు స్వామివారు అని చెప్తే, చూస్తే నిజంగానే అందులో జుట్టు కనపడింది, ఒక వెంట్రుక కనపడింది అనమాట. అప్పుడు దానికి ఆరా తీశారు, ఎవరు ఏంటి అని. జుట్టు విరబోసుకున్న అమ్మాయి అది ఆహారాన్ని తయారు చేసుకుంది. అందుకని మన స్త్రీలు ఎప్పుడైనా కూడా జుట్టు విరబోసుకొని దేవుడి కార్యాలు చెయ్యకూడదు. కాస్త పూలు పెట్టుకోవడం, జడ వేసుకోవడం కాస్త ఎప్పుడైనా కాస్త తెలుసుకోండి అమ్మ. జుట్టు విరబోసుకున్న అమ్మాయి వల్ల ఆ వెంట్రుక అందులో పడటం వలన ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు శాపం పెట్టుకుని, ఎంత అతను అంధుడయ్యాడు, ఇతను అనపత్యుడయ్యాడు, ఈ ఇద్దరికీ కూడాను ఇంతటి శాపం అయిపోయింది. అది దేనికి కారణం ఏంటి, ఆ జుట్టు విరబోసుకున్న అమ్మాయి వల్ల అని చెప్పి తెలిసింది. ఆయనకు కూడా తెలిసి, పౌష్య మహారాజుకు తెలిసి చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో నిజంగానే ఇట్లాంటి అన్నం పెట్టాం మనం కానీ ఆయనకి క్షమాపణ చెప్పి, స్వామి జరిగింది ఏదో జరిగింది, ఉద్దంక మహర్షి మీరు ఏదైనా సరే మరి మీరు ఇచ్చినటువంటి శాపాన్ని కొంచెం వెనక్కి తీసుకోండి, నేను మాత్రం గుడ్డిగా బతకలేను కదా, అంధుడిలాగా బతకలేను అని చెప్పి ఆయన బ్రతిమిలాడతాడు. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఇచ్చిన శాపం ఎట్లాగో నేను వెనక్కి తీసుకోలేను, కానీ నీకు తొందరలోనే నువ్వు శాపం విముక్తుడు అవుతావులే, కానీ అట్లాగే నువ్వు ఇచ్చిన శాపం కూడా వెనక్కి వచ్చేటట్టుగా చెయ్యి, నాకు ఇచ్చిన శాపాన్ని నేను వెనక్కి తీసుకోమని చెప్తే, అప్పుడు పౌష్య మహారాజు ఏమన్నాడంటే, ఆయన అన్న మాటలు నన్నయ్య గారు రాసినటువంటి పద్యంలో మనం తలుచుకుందాం. నిండు మనంబు నవ్య నవనీత సమానము, పలుకు ధారణ ఖండల శస్త్రతుల్యము జగన్నుత,
విప్రుల యందు నిక్కమి రెండును రాజులందు విపరీతముగా ఉన్న విప్రుడోపును పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. అంటే బ్రాహ్మణ మనసు అయితేనట వెన్న లాంటిది, వెంటనే కరిగిపోతుంది. వాక్కు మాత్రం పదునైంది, అంచుగల కత్తి. కానీ ఈ రెండు క్షత్రియుని మాత్రం కుదరదు, ఎందుకంటే అది వ్యతిరేకంగా ఉంటుంది. వాక్యమో నవనీతంగా ఉంటుంది, హృదయం మాత్రం పదునుగా ఉంటుంది. ఎవరికి? క్షత్రియుడికి. అలాగే ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్పడం బాగా చక్కగా చెప్తారనమాట. చాలా నవనీతం, చేతిలో అరటిపండు ఒలిచి ఇచ్చినట్టే చెప్తారు. కానీ హృదయం మాత్రం వాళ్ళకి కఠినంగా ఉండాలి కూడా. అందుకని రాజుల యొక్క మాట అట్లా ఉంటుంది. అదే బ్రాహ్మణుల యొక్క మాట పదునుగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వేద మంత్రోచ్చారణ ఎంతో కఠినంగా పదునుగా ఉంటుంది. కానీ వాళ్ళ మనసు చాలా నవనీతం లాంటిదనమాట. వాళ్ళు అందుకని మీరు తీసుకోగలరు, వెనక్కి మేము తీసుకోలేము, మేము క్షత్రియులం కదా అని చెప్తాడనమాట. ఇంక వెళ్ళిరండి స్వామి అని చెప్తే అప్పుడు ఈ ఉద్దంకుడు ఏమంటాడంటే, యస్మాదదుష్టమన్నం దూషయసి తస్మాదనపత్యో భవిష్యసీతి దుష్టే చాన్నే నైష మమ శాపో భవిష్యతీతి. అంటే దుష్టం కాని అన్నాన్ని దూషించావు కాబట్టి అనపత్యుడు అవుతావు అని చెప్పి నన్ను శాపం పెట్టావు. కానీ అది దుష్టం కాకుండా లేదుగా, అది ఉంది కాబట్టి, దుష్టమే కాబట్టి నాకు నీ శాపం తగదులు పోవు అని చెప్పి ఆయన బయలుదేరాడు. కొండలాలు తీసుకొని ఇంకా బయలుదేరి బయటికి వచ్చేసాడు. బయలుదేరి వస్తుంటే ఈయన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక దిగంబరుడైనటువంటి భిక్షు ఇతన్ని అనుసరించడం మొదలుపెట్టాడనమాట. ఈయన వెనకాలే రావటం గమనించాడు ఉత్తంకుడు. ఆమె చెప్పింది కదా, పౌష్య మహారాణి చెప్పింది కదా, తక్షకుడు నీ వెనకాల వస్తాడు జాగ్రత్త అని. అందుకని ఈయన ఏం చేశాడంటే అతన్ని చూసుకుంటూనే జాగ్రత్తగా వచ్చాడు. కొంత దూరం వచ్చిన తర్వాత సంధ్యా సమయం అయింది. సరే సంధ్యావందనం చేయాలి కదా అని చెప్పి ఇవి ఏం చేశాడంటే అట్లా ఒక మూలకి కిందకి పెట్టి ఆయన స్నానానికని ఏట్లోకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి ఇక్కడ తక్షకుడు ఆ భిక్షు ఇది వదిలేసేసి ఇవి తీసుకొని పారిపోయాడు. ఆయన పోతూ ఉంటే ఆయన వెనకాలే అనుసరించాడనమాట. అలా కొంత దూరం పరిగెట్టారు ఇద్దరు, ఆయన పరిగెడుతున్నాడు, ఈయన పరిగెడుతున్నాడు. కానీ తక్షకుడు అలా వెళ్ళి ఏం చేశాడంటే ఒక కన్నం ఉంటే ఆ కన్నంలోకి దూరిపోయాడు. అప్పుడు ఈ ఉద్దంకుడు రాణిగారి మాటలు అనుకున్నాడనమాట. అయ్యో రాణిగారు చెప్పారు ఇట్లాగని, సరే మనం ఏం చేద్దామని చెప్పి చూస్తే అక్కడ ఒక కట్టె కనపడింది. ఆ బిలాన్ని అక్కడ తక్షకుడు దూరిపోయినటువంటి ఆ కన్నాన్ని తవ్వుతూ ఉన్నాడనమాట. కష్టపడుతున్నాడు. ఎంతకి ఏముంది ఆ కన్నం తవ్వడానికి కష్టం కదా, ఎంతమైనా కూడా అతను పట్టేంత ఇది రావట్లా. అప్పుడు అక్కడి నుంచి ఇంద్రుడు చూశాడు. ఇంద్రుడు అసలు ఎవరంటే ఈ ఉద్దంకుడి వేదుడి యొక్క స్నేహితుడు. అందుకని ఆయన సహాయం చేస్తాడనమాట. ఎప్పుడు ఇంద్రుడు చూశాడు ఆ తన వజ్రాయుధాన్ని తీసుకెళ్ళి వెళ్ళు ఆ బ్రాహ్మడికి సహాయం చేయని చెప్పి ఆ వజ్రాయుధాన్ని పంపించాడు. ఆ వజ్రం ఏం చేసిందంటే కట్టెలో ప్రవేశించిందంటే డైరెక్ట్గా వచ్చేసేసి చేతికి రాకుండా కట్టెలో ప్రవేశించి ఆ బిల్వాన్ని తవ్వేసింది. అప్పుడు ఉద్దంకుడు ఏం చేశాడంటే ఆ బిలంలోకి దాని ద్వారా తక్షకుడు నాగలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ అనేకమైనటువంటి బాగా పెద్ద ఎత్తైనటువంటి ప్రాసాదాలు భవనాలతో ఉన్నదనమాట. అన్నీ కూడాను చూసి ఇంకా అందరినీ తక్షకుడిని నాగరాజుని, ఈ నాగరాజు తమ్ముడైనటువంటి శృతసేనుణ్ణి, తక్షకుని చిన్న తమ్ముడైనటువంటి శృతసేనుణ్ణి, పాతాళ లోకంలో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈయన స్తుతించినా కూడా కొండలాలు పొందలేకపోయాడు. అప్పుడు అదే సమయంలో ఈయన ఒక విచిత్రమైన విషయం చూశాడు. ఏంటంటే మగ్గం మీద నూలు ఎక్కించి ఇద్దరు స్త్రీలు బట్టలు నేస్తున్నారు. ఆ నూలులో ఏంటంటే తెలుపు నలుపు దారాలు వేశారనమాట. 12 ఆకులు గల ఒక చక్రాన్ని కూడా అక్కడ తిప్పుతున్నారు వాళ్ళు. ఆ చక్రాన్ని 6 కుమారులు తిప్పుతున్నారనమాట. ఒక మహాపురుషుని అందమైన గుర్రాన్ని కూడా అక్కడ చూశాడు. అతడు వీళ్ళందరినీ చూసినట్టు అప్పుడు వాళ్ళని శ్లోకాలతో ఆయన స్తుతించాడు. అన్నీ కూడాను స్తుతించాడు. ఆ స్తుతిలో ఎక్కువగా ఆయన ఇంద్రుణ్ణి ఎక్కువగా స్తుతించినప్పుడు ఆ ఇంద్రుడు ఆ మహాపురుషుడు ఉత్తంకునితో ఆ మహాపురుషుడిగా కనపడి, అయినా ఉద్దంక నీకేం కావాలి, నీ స్తుతితో నేను చాలా సంతోషించాను అని చెప్పి
అడిగాడనమాట. అడిగితే నేను ఎంతో స్తుతించినా కూడా ఈ నాగులందరూ కూడాను వీళ్ళందరూ నాకు వశం అవ్వలేదు, కనీసం నా స్తోత్రం కూడా వినలేదు అని చెప్పి ఆయన బాధపడతాడనమాట. ఆయనతో చెప్తే ఆయన అంటాడు, సరే అటైతే నీకు ఒక మార్గం చెప్తాను, ఆ మార్గాన్ని అనుసరించు అంటాడు. ఏంటంటే ఈ గుర్రం యొక్క, అంటే ఆయన గుర్రం మీద వచ్చాడు, ఈ గుర్రం యొక్క ఆపాన ప్రదేశంలో గట్టిగా ఊదు అన్నాడు. ఆపాన ప్రదేశంలో గట్టిగా ఊదు అనేసరికి ఉత్తముడు ఏం చేశాడు, వెంటనే అట్లాగే ఊదాడు. అలా ఊదంగానే అశ్వం యొక్క, ఆ గుర్రం యొక్క శరీరంలో నుంచి పొగ అనమాట, అన్ని రంధ్రాల్లో నుంచి అనమాట, దానికి ఉన్న అన్ని రంధ్రాల్లో నుంచి ఆ పొగ అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఆ జ్వాలకి, ఆ మంటకి అది లోపల ఉండేటువంటి పాములన్నీ కూడా గబగబగా దక్షకుడితో సహా భయపడి బయటకు వచ్చేసారు. ఇదిగో నాయనా, ఇదిగో నీ కుండలాలు నువ్వు తీసుకో నువ్వు అని చెప్పి ఆ తక్షకుడు ఆ కుండలాలు కూడా ఆయనకి ఇచ్చేసేసాడనమాట. అవి తీసుకున్న తర్వాత ఈ ఉద్దంకుడికి భయం వేసింది. అయ్యో, ఇవాళే కదా గురుపత్ని పుణ్యక వ్రతం చేసేది, నేను చాలా దూరం వచ్చేసాను, ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళగలను, ఆమెకి ఎలా ఇవ్వగలను, ఆమె వ్రతం ఎలా పూర్తి చేసుకోగలదు, నా మీద కోపం వస్తుంది అని చాలా భయపడ్డాడు. అప్పుడు ఆ మహాపురుషుడు, ఆయన ఈ గుర్రాన్ని ఎక్కువ, నేను క్షణకాలంలో తీసుకెళ్ళి గురుపత్ని దగ్గర ఆపుతుంది. అతడు అట్లాగేనని చెప్పి ఉద్దంకుడు వచ్చి గురుపత్ని దగ్గరికి వస్తాడు. ఆ గుర్రం యొక్క సహాయం ద్వారా అది క్షణంలో తీసుకొచ్చి గురుకులానికి చేరుస్తుంది. గురుపత్నికి నమస్కారం చేసి ఆయన కుండలాలు ఇస్తే ఆమె కూడా అప్పుడే స్నానం అది చేసి పూజకు కూర్చోబోతూ ఇంకా ఇతను రాలేదే అని బాధపడుతూ ఉన్న టైంలో అతను రానే వచ్చాడు. ఆయన సమయానికి వచ్చావు నువ్వు అని చాలా సంతోషించి అతనికి నీకు శుభాలు కలుగుతాయి, నువ్వు సిద్ధిని పొందుతావు అని చెప్పి ఆశీర్వదించి పంపించింది. ఈ తర్వాత ఇతను గురువుకు నమస్కరించడానికి వెళ్ళి గురువు గారిని తాను చూసినవన్నీ అడుగుతాడు. అడిగితే ఆయన సమాధానాలు చెప్తారు. అవేంటో మనం వచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం. వచ్చే ఎపిసోడ్లో కూడా మనం గురువుగారు ఏం చెప్పారో మనం విందాము. ఓం శ్రీకృష్ణాయ నమః.